హాయ్ హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? ఓకేనా ఫ్రెండ్స్, మీరు బాగుండాలని నేను ప్రతి దేవుణ్ణి కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడున్న పీత ఇది సముద్రంలో పీత అండి. ఇది రాళ్ల మధ్యలో నివసిస్తూ ఉంటుంది. ఎందుకంటే రాళ్ల మధ్యలో నివసిస్తున్న ప్రతి పీత కూడా కలర్ కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే అది రాళ్ల మధ్యలో నాచుతో కలిసి ఈ పీత కూడా నివసిస్తూ ఉంటుంది. ఇది రాళ్ల మధ్యలో ఉండే పీత అండి ఇది. సో ఈ పీత ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే పీతకంటూ విషమేమి ఉండదు, కానీ ఈ పీత కరిచిందంటే తేలు కన్నా చాలా ఎక్కువ నొప్పి పడుతుందండి. అంటే ప్రమాదం అంటూ ఏమి ఉండదు, కాకపోతే నొప్పి మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. సో ఇలాంటి పీతలకు మనం కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే ఇలాంటి పీతలు మీకు కనిపించినప్పుడు మీరు సరదాగా దాంతో ఆడదామని వెళ్తారు, కానీ ఆడేటప్పుడు మాత్రం మా గోర్లు పైకెత్తుతుంది. ఎందుకంటే మనల్ని ఎప్పుడు కరుద్దామా అన్న ఆలోచనలోనే ఈ పీత కూడా ఉంటుంది. సో పీతకి ఆలోచన ఏంటి అనుకుంటారో, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా తనకున్న చిన్న ఆలోచన కూడా ఉంటుంది. అంటే మనిషికి అయితే కొద్దిగా ఆలోచన ఎక్కువ ఉంటుంది, అలాగే కొన్ని జీవులకైతే ఆలోచన ఉంటుంది. ప్రతి జీవికి కూడా ఆలోచన ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వేలు పెట్టగానే గోరు ఎలాగా లేస్తుందో చూడండి. మెల్లగా వచ్చింది కరుద్దామని, కానీ కొంచెం తెలివిగా పట్టుకున్నాను నేను. ఎందుకంటే ఇలా పట్టుకుంటే ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అజాగ్రత్తగా పట్టుకుంటే మాత్రం అది జాగ్రత్తగా పట్టుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, గోర్లు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. సో ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా మీరు చూడాలి అనుకుంటే నాకు చిన్న ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సముద్రంలో ఉన్న ప్రతి జీవిని నేను నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, సరదాగా నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. అందులో మీకు సముద్రంలో ఉన్న ప్రతి వస్తువు కూడా నా ఛానల్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలన్నీ మీకు చేరాలి అంటే నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నోటిఫికేషన్గా వస్తే మీరు చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది శ్రీనివాస సోరాడ సీ ఫుడ్ ఛానల్ అంటిది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా మీరు చూడాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇలాంటి పీతలు చూడాలంటే సముద్ర ఒడ్డుకి రావాలి. సముద్ర ఒడ్డుకు వచ్చినా సరే ఇలాంటి బతుకున్న పీతలు మీకు ఎక్కడ కనిపించవు. ఎందుకంటే నేను వేటకెళ్ళే సమయంలో వాళ్ళు దిగ్గానే కొన్ని ప్రాణాలతో ఉన్న చేపలు అయితేనేమి పీతలు అయితేనేమి నేను వెంటనే వాళ్ళ దగ్గర తీసుకొని నేను వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కాసేపటికి బయటే ఉంటే చనిపోతుంది, కానీ దీన్ని నేను సముద్రంలో ఉంచేస్తున్నాను. ఓకేనా.